రామానాయుడు స్థానిక మంత్రి కూడా ఉన్నటువంటి గల్లు దుర్గేష్ స్థానిక ఎమ్మెల్యేలందరూ కూడా దీని టాపిక్ గా తీసుకున్నారు. మీరు పోవాలని అంటే రాష్ట్ర ప్రజలందరూ అంటే దాన్ని నేనేమంటానంటే అదే కొంచెం ఉన్నాయని కొంచెం ఇబ్బంది పడేది, సిగ్గుపడేది. మీరు ప్రభుత్వంలో ఉన్నారండి. నిన్న పోలవరానికి సంబంధించిన వాస్తవాలు అంతర్జాతీయ నిపుణులు బయట పెడితే దాని నుంచి డైవర్ట్ చేయడానికి కదా ఈ పత్రాలు అంటించింది. అది వాళ్ళ ప్రభుత్వం అధికారుల పట్ల ఎలా ఉందనేది మీరు తీయాలి. ఆర్టీఓ చెప్పారు కదా. అంటే ఇక్కడ అంటే ప్రజలకి ఇదొక క్లారిటీ ఏముంది. సస్పెండ్ చేసిన దానికి క్లారిటీ మనం అడగాల్సింది. మరి ముందు రోజు ఆర్టీఓ అని చెప్పారు, అవన్నీ కూడా ఫోటోస్టాట్స్ అని చెప్పారు, ఎక్కడ దేని మీద కూడా సంతకాలు లేవని చెప్పారు కదా. మరి రెండు కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్స్ ఎవరికి వస్తున్నాయి అంటే వాళ్ళకి కావాల్సింది ఏంటి? ప్రభుత్వానికి వచ్చేది లబ్ధి ఎక్కడ వస్తుంది? ఈ పత్రాలు అడ్డుకుపోతున్నాయండి. ఆఫీసులో పత్రాలు అడ్డుకుపోవడం ఏంటి? ఇది వాళ్ళేం చెత్త కాగితాలు అంటారు, వాళ్ళే పత్రాలు అంటారు. ఇవన్నిటికి సంబంధించినటువంటి సమాచారం ఉంటుంది కదా. ప్రభుత్వం మీ చేతిలో ఉందండి. ఏ సమాచారం అయినా మీ దగ్గరికి వస్తుంది. అది మర్చిపోయి ప్రజల్ని ఏమార్చడానికి కదా. పోలవరానికి సంబంధించి వారు చెప్పారు కదా, నిన్నటి వరకు ఏ నిజాలు చెప్పారు వారు? ఏం చెప్పారు? ఈ పోలవరం అనేది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి వల్లే నాశనం అయిపోయిందంటారు. అంటే స్పిల్వే కట్టి పెద్ద 23 లక్షల క్యూసిక్లు వాటర్ వచ్చినా కూడా ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఈ రాష్ట్రంలో ఫ్లడ్ మేనేజ్మెంట్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి వల్ల నష్టం జరిగిందా? మీరు 3 పనులు ఏకకాలంలో ప్రారంభించి ఈ ప్రజలు ఇప్పుడు ఎలా 900 కోట్లు అంటున్నారు, 1000 కోట్లు అవ్వచ్చు, ప్రాజెక్ట్ లేట్ అవ్వచ్చు. మీరు లెక్కలు చెప్పారు, పవర్ ప్రొడ్యూస్ చేస్తే ఇంత డబ్బు వచ్చింది అనవచ్చు. ఈ అన్నిటికీ కారణం ఎవరు? మీరు కదా. అది ప్రజలకు తెలిసిపోద్దని కాగితాల డ్రామా. ఎలా మాట్లాడతారు? చెప్పడానికి కొంత సిగ్గుపడాలి. మరి ఎందుచేతంటే ప్రభుత్వంలో ఉండి ప్రభుత్వ అధికారి చెప్పినటువంటి మాటలు తప్ప, ప్రభుత్వ అధికారే కదా చెప్పారు, అవి వేస్ట్ పేపర్స్ అనేటువంటిది. కాకపోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దానికి సంబంధం ఏంటి? ఏ ఉద్యోగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యోగులు ఏంటి? ఉద్యోగులే, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు. ప్రభుత్వం సమాచారం సేకరించడం కష్టమా? కాదు శ్రీరామూర్తి గారు, ఇది గతంలో ఈ పోలవరం ఈ చెల్లింపులు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. పోలవరం రైట్ కెనాల్కి, అది కదా విజయవాడ రైట్ కెనాల్కి కాంపన్సేషను, పోలవరం రైట్ కెనాల్ ప్రారంభం అదే పనులు జరగకుండా అడ్డుకున్నది ఎవరు బంధువులు? పోలవరానికి అప్పటి వరకు చెల్లించినటువంటి రైట్ కెనాల్ భూములకు చెల్లించినటువంటి కాంపన్సేషన్ని 4-5 రెట్లు పెంచి చెల్లించింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కదా. ఆ రోజు ఆయనకి నచ్చిన వాళ్ళకు కాంపన్సేషన్ ఇవ్వడానికి ఆయనే కోర్టుకు పంపుతారు, ఆయనే అడ్డంకులు సృష్టిస్తారు, ఆయనే మళ్ళీ నేను వచ్చిన తర్వాత చేశానని చెప్పడానికి ఒక కాంపన్సేషన్ ఇచ్చినటువంటి ఉదాంతం కూడా ఉంది. అదే తాను చేయలేంది ఎదుటివాడి మీద నెట్టేయడానికి, ఎదుటివారి మీద నెట్టేయడానికి చేసేటువంటి ప్రయత్నం అంటాను నేను. అసలు 3 ఒకేసారి ప్రారంభించడం అనేటువంటిది ఘోర తప్పిదం అని కదా ఈ అంతర్జాతీయ నిపుణుల కమిటీ ఇచ్చినటువంటి నివేదిక. మేము వేసింది కాదు ఈ కమిటీ, ఆయన తెచ్చుకున్నది ఈ కమిటీ. ఆ కమిటీ ఇచ్చినటువంటి నివేదికను నేను చెప్తున్నాను ఇక్కడ. మేమేమన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేయలేదే ఈ కమిటీని. ఆ కమిటీని తెచ్చుకున్నటువంటి ఆయనకి ఆ కమిటీ ఇచ్చిన నివేదికలో ఆయన చేసిన అనాలోచిత నిర్ణయాల గురించి చెప్పారు. అన్నీ వస్తాయి. నేనే అంటానంటే ఇప్పుడు మీరే కదా విట్నెస్. ఇప్పుడు అక్కడ ప్రభుత్వం చేసింది, ఇప్పుడు ప్రభుత్వం చేస్తుంది, మీరు చూస్తున్నారు. ఈ అంటే ప్రజలు తెలుసుకోలేరని ఆడేటువంటి డ్రామాలు ఏవైతే ఉన్నాయో, ప్రజలు గమనించట్లేదని ఆ ప్రజల్ని ఏదైనా మన మాటలతో మాయ చేయొచ్చు అనేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వాటిని మీ ద్వారా ప్రజలకు తెలియజేయాలనేటువంటిది ప్రధానమైనటువంటి ఉద్దేశం ఈరోజు ప్రెస్ మీట్కి ఉన్నటువంటిది. ఇక్కడ చాలా చేశారు. ఇప్పుడు ఈరోజు చాలా చేశారు. ఎన్నికల ముందు ఎన్ని రకాలైనటువంటి ప్రచారాలు చేశారు అవన్నీ
ఆ జరగనప్పుడు ఖచ్చితంగా మేము ప్రశ్నిస్తాం, ప్రజలు ప్రశ్నిస్తారు, ప్రజల్ని చైతన్యపరుస్తాం. ఆయన చేసినటువంటి ప్రయత్నాల వల్ల ప్రజలు ఎంత నష్టపోయారో తెలుసుకునేటట్టు చేస్తాం. ప్రజలకు కావలసినటువంటి అన్నీ అంటే ప్రజలు ఆ రకమైనటువంటి చైతన్యవంతులు కావడానికి కావలసినటువంటి ప్రతి ప్రయత్నాన్ని మేము చేస్తాం. దేనికి అదంతా నాయకత్వం నిర్ణయం తీసుకుని అన్నీ జరుగుతాయి. జరిగేటప్పుడు చూసుకుని వేసుకుందాం. ఇప్పుడు ఎందుకు తొందర? ఎవరు? నేను ఇవాళ ప్రెస్ మీట్, మంచి రోజుని ఇవాళ ప్రెస్ మీట్ పెట్టాను. అందులోకి ఇవాళ ప్రధానమైనటువంటిది గోదావరి జిల్లా వాసిగా, ఓ జిల్లా పరిషత్ చైర్మన్ చేసిన వాడిగా, లేకపోతే మంత్రిగా, ఈ రకమైన జిల్లా అధ్యక్షుడు కూడా చేశాను ఆల్రెడీ గతంలో ఒకసారి. అది కూడా అన్నీ చూసిన తర్వాత బాధ కలిగి ఇంత దారుణమైనటువంటి సత్యదూరమైన మాటలు, అబద్ధం, ప్రజల్ని ఇంత మోసం చేయటమా అంటే చూడండి, అక్కడ వారు నియమించినట్టు కమిటీ నియామకం ఏదైతే ఉందో దాన్ని డైవర్ట్ చేయడానికి చేసే ప్రయత్నం ఏదైతే ఉందో ప్రభుత్వంలో ఉండి అది చేయడం అనేది చాలా దురదృష్టం. ఎవరెవరు రీఓపెన్ చేయాలి? దాన్ని విశ్లేషించి అలా కదబ్బా, దాన్ని నేను కామెంట్ చేయడం కంటే 300 మందికి పూటకి బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ కదా. అదే నేను అనేది. అంటే ప్రజల్ని మీరు స్వయం వృద్ధి చెందిన వాళ్ళుగా చూడటం చంద్రబాబు నాయుడుకి ఇష్టం లేదు. మీరు కడుపేదవాళ్ళు హిప్నటైజ్ చేస్తున్నాడు. అన్నం కూడా లేదురా బాబు, మీకు అన్నం కూడా లేదు, మేము అన్నం క్యాంటీన్లు పెడితే కానీ మీకు అన్నం లేదని చెప్పేటువంటి నిన్న చూసాం కదా మనం. కేఎఫ్సీలో తినే ఆయన ఎంత నటించాడో. ఒకటి అన్నా క్యాంటీన్లు పెట్టడం, అన్నా క్యాంటీన్లు చేస్తున్న వ్యయం ఎంత, దానికి జస్టిఫికేషన్ ఎంత అనేది మీ మీడియా మిత్రులే వెలికి తీయాలి. చాలా ఏమని అడుగుతున్నాం కదా. కాదండి, పెన్షన్ కూడా ఇవ్వలేదని మేము చెప్పలే. ఎవరన్నా అట్లా కాదు. నేనేమంటానంటే ఆయన నాకు అనుభవం ఉంది, నేను ఇన్ని కార్యక్రమాలు చేస్తానని చెప్పాడు. అన్ని కార్యక్రమాలు చేయమని అడుగుతున్నాం కొంత టైం ఇచ్చి. టెక్నికల్గా అది బాలినేని గారు దాన్ని ఫాలో అవుతున్నారు. మీ మీడియా కూడా చూపిస్తూ ఉంది, సోషల్ మీడియాలో వస్తూ ఉంది. టెక్నికల్గా ఆ కావలసినటువంటి ఇవన్నీ కూడా న్యాయస్థానాల నుంచి వచ్చినటువంటి ఆర్డర్స్ బట్టి జరుగుతుంది.